ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట నా తోటి సహోదరి సహోదరమణులకు నా ప్రత్యేకమైన వందనములండి. నేటి దినాన దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న అనేక మంది దేవుని ఇష్టాన్ని చేయకుండా దేవుని బాధపరుస్తూ దుఃఖపరుస్తూ దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ తమ ఇష్టానుసారంగా ఈ లోకంలో అనేక మంది జీవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యము దేవుని బిడ్డలకు ఏమని సెలవిస్తూ ఉంది అంటే, తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ఈ రీతిగా సెలవిస్తుంది. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అని సెలవిస్తుంది. ప్రియమైన నా తోటి సహోదరి సహోదరమణులారా, మనమందరము కూడా మన ఘటము అనగా మన శరీరములో ఉన్న అవయవాలన్నీ కళ్ళు కావచ్చు, నోరు కావచ్చు, పెదవులు కావచ్చు, చేతులు కావచ్చు, హృదయం కావచ్చు, మన శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ కూడా దేవుని కోసము పరిశుద్ధంగా, దేవుని కోసము నీతిగా, దేవుని కోసము మంచిగా వాటిని ఉపయోగించుకోవడమే దేవుని చిత్తం అంట. కానీ నేటి దినాన్ని క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేక మంది తమ కన్నులను పాపమునకు అప్పగిస్తున్నారు, తమ తలంపులను పాపమునకు అప్పగిస్తున్నారు, తమ నాలుకను, పెదవులను, తమ హృదయాలను, తమ యొక్క సమస్త అవయవాలను సమస్త దుర్నీతికి అప్పగించుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని చిత్తం అంటే ఏంటినంటే, మన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో ఎరిగి ఉంటే దేవుని చిత్తమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇక్కడి నుంచైనా మన కన్నులను, మన తలంపులను, మన చేతులను, మన కాళ్ళను, మన అవయవాలను దేవుని కోసము మనము పరిశుద్ధంగా ఉంచుదాం. దేవుని కోసము పరిశుద్ధమైన జీవితం